ఫ్రెండ్స్, నేను శివసాయి. నేను ఐఐటి పాట్నాలో బీటెక్ చేస్తున్నాను ప్రెసెంట్. నా ఇంటర్ అయిన తర్వాత నాకు కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అప్పుడు నేను సెర్చ్ చేసా ఏ ఇన్స్టిట్యూట్ మా టౌన్లో చాలా బాగుంది కంప్యూటర్ కోడింగ్ నేర్చుకోవడానికి అని. అప్పుడు మా బ్రదర్స్ని వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు జెన్ఇన్ఫోటెక్లో చాలా బాగా చెప్తారు మేడం అని. అప్పుడు నా ఇంటర్ అయిన తర్వాత నేను వచ్చేసి సీ నేర్చుకున్నాను. అది నాకు చాలా బాగా హెల్ప్ అయింది. నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. అంటే ఇక్కడ కాన్సెప్ట్స్ అంత బాగా చెప్తున్నారు బేసిక్స్ నుంచి. అండ్ రీసెంట్గా ఇప్పుడు డిఎస్సీ నేర్చుకున్నా, ఎందుకంటే ఆ డిఎస్సీ అనేది మా ఇంటర్న్స్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీళ్ళు కూడా నాతో పాటు ఇప్పుడే డిఎస్సీ చేశారు. హలో ఫ్రెండ్స్, నేను కూడా ఇప్పుడు ఐటీ పాలకాడ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఇంటర్ తర్వాత నేను కూడా ఇక్కడ సీ చేయడానికి వచ్చినప్పుడు అంటే కోడింగ్ నేర్చుకుందాం అనుకున్నప్పుడు ఎవరిని అడిగినా చాలా ఎక్కువ మంది జెన్ఇన్ఫోటెక్ని సజెస్ట్ చేశారు. అందుకే ఇక్కడికి వచ్చి మేడంతో చెప్పాను నాకు ఇప్పటి వరకు కంప్యూటర్ గురించి ఏం తెలియదు అని. మేడం అప్పుడు పర్లేదు బేసిక్స్ కాబట్టి సీ చేయండి అని కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మేడం అన్ని చాలా రూట్ లెవెల్ నుంచి బేసిక్ లెవెల్ నుంచి అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాన్సెప్ట్స్ మొత్తం అన్ని. అందుకే అసలు షార్ట్ కట్స్ కూడా తెలియని నుంచి ఇప్పుడు సీ చేసి తర్వాత ప్రస్తుతం హాలిడేస్లో ఉన్నప్పుడు ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ చేశాను. అలా 2 కోర్సెస్ చేయడానికి మేడం చాలా హెల్ప్ చేశారు. నవ్య కూడా నాతో పాటు డిఎస్సీ చేసింది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవ్య. నేను ఐఐటి ధార్వాడ్లో బీటెక్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఇంటర్ అయ్యాక సీ నేర్చుకున్నా, ఇప్పుడు డిఎస్సీ నేర్చుకున్నా. అది చాలా హెల్ప్ అవుతుంది నాకు. కోడ్ నేను ఓన్గా రాయగలుగుతున్నా. మేడం చాలా పర్సన్ టు పర్సన్ కేర్ తీసుకుంటారు. ల్యాబ్స్ చేపిస్తారు ప్రాక్టికల్గా. మొత్తం కోడ్ మనకి ఇచ్చి ఏమి నేర్చుకోమన్నారు, ఎక్స్ప్లెయిన్ చేసి బాగా నేర్పిస్తారు. నేను జెన్ఇన్ఫోటెక్ని బాగా రికమెండ్ చేస్తున్నా. మేడం ఎలా చెప్తారంటే అసలు అంటే మనం ఇమాజిన్ చేసుకోగలుగుతాం కోడ్ మనం రాసుకుంటే వెనకాల కంప్యూటర్లో ఏమవుతుంది, ర్యామ్లో ఏమవుతుంది అని. కాబట్టి మనకి చాలా బాగా అర్థమవుతుంది కోడ్ అనేది. మనం కూడా ఓన్గా రాయగలుగుతాం కోడ్స్. నేను కూడా వాళ్ళ కాలేజ్లో చాలా బాగా చేస్తున్నాను కోడింగ్. అంటే మేము సీ చేశాక కాలేజ్కి వెళ్ళడం వల్ల అక్కడ చాలా హెల్ప్ అయింది. అంటే వేరే వాళ్ళు సీ చేయకుండా డైరెక్ట్ కాలేజ్కి వచ్చిన వాళ్ళు